ఇదేమన్నా బావుందా త్రిపులారు? రాముల వారి గుడి అర్ధరాత్రి పూట దొంగతనంగా శంకుస్థాపన చేస్తావా? చిచ్చి! ఈ 420 పనులు మానవా నువ్వు? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శిథిల ఆలయాన్ని తొలగించి నేలను చదును చేసే కార్యక్రమం. ఈ 420 పనులు మానవా నువ్వు? దేవుడి గుడి కట్టేటప్పుడు దొంగతనంగానా? ఎట్లా చేయాలి ఆ కార్యక్రమం? మంచి ముహూర్తం పెట్టి, పచ్చని పందిర్లేసి, ఊరు వాడ ప్రజలందరినీ పిలిచి, ప్రసాదం పెట్టి, పానకం పోసి, వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో శంకుస్థాపన చేస్తాడు ఎవడైనా. పోలీసు బందోబస్తు పెట్టి, గ్రామస్తులందరినీ ఇళ్లలో పెట్టి తాళాలేసి, అర్ధరాత్రి పూట దొంగతనంగా కనీసం పుణ్య దంపతులు కూడా లేకోకుండా రాముడి గుడి శంకుస్థాపన. ఇది ఎవడన్నా మంచి పని అంటాడా? 420 పనులు చేస్తారని నిరూపించావు. నీ వెనకాల ఉన్నటువంటి రామభక్తులు ముందు నీ చేత ఆ బ్యాంకులకు ఎగ్గొట్టిన వేల కోట్ల డబ్బులు కట్టించి నీ మీద ఉన్నటువంటి 420 అనే సెక్షన్ తీయించేసి ఒక నిజాయితీ పరుడుగా, శీలవంతుడిగా మిమ్మల్ని మీ భార్యాభర్తలు ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ శంకుస్థాపన కార్యక్రమం చేస్తే అందరం హర్షిస్తాం. అంతేగాని ఇట్ట దొంగ పనులు, లంగా పనులు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో చేసి రాష్ట్రం పరువుని దిగజార్చమాక. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో చట్టాన్ని, కోర్టుల్ని గౌరవించాల్సినటువంటి ప్రథమ బాధ్యత కలిగినటువంటి నువ్వు వాటన్నిటిని తొంగలో తొక్కి నీ మీద ఉన్నటువంటి కేసుల్ని, నువ్వు బ్యాంకులకు కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టడానికి బీజేపీ అనే ఒక పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాముడి పేరుని, రాముడి గుడిని నీ స్వార్థానికి వాడుకుంటూ ఆ రామభక్తులను అమాయకులను చేసి నీ వెనకాల తిప్పుకుంటావా? దానికి దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని దోషులుగా చూపిస్తావా? నువ్వు ఒక 420 అయ్యుండి మాజీ ఐఏఎస్ఎల్ని, కొందరు ఐపీఎస్ఎల్ని, ఇంకొంతమంది పార్లమెంటేరియన్ని, కొందరు జ్యుడిషియల్ అధికారులని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ముందు 420 అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆ రాముడికి కూడా నువ్వు పెద్ద చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నావు. హిందూ సోదరులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 420 వెనకాల తిరిగితే 420 అవుతాం. 420 ఎప్పుడు 420 పనులే చేస్తారు. ఈ రఘురామకృష్ణరాజు చేసేది కూడా ఇదే. ఒక రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి 420గా ఉండకూడదని ఈ ప్రభుత్వానికి తెలియకపోవటం చాలా బాధాకరం. కానీ సామాన్య ప్రజలైన మీరు, రాముడు భక్తులైన మీరు ఒక 420 ముద్దాయి ప్రజలకి వేల కోట్లు పంగనామాలు పెట్టిన వ్యక్తిని